శుభాకాంక్షలు. ఇలా రిపబ్లిక్ డే కదా, అందుకోసమనే వార్తలు కాకుండా మాట ముచ్చట పెడదామని సంపు అన్నం తీసుకొని వచ్చిన బర్నింగ్ స్టార్. మంట పెట్టుకుంటే ఒక్కడే రాలే, అటో పక్క ఇటో పక్క హీరోయిన్లను కూడా తీసుకొని వచ్చిండు. మరి సీన్ ఉన్నది ఎరికే కదా కొబ్బరి మట్ట, అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అసలు వాటి కథలేంది మొత్తం అరుచుకుందాం సరేనా. ముందుగాల మీకు హెచ్ఎం టీవీ ప్రేక్షకుల తరఫున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సంపు అన్న చెప్పరా, మంచుకున్నావా? బాగున్నా. అవు కానీ కొబ్బరి మట్ట సీన్ ఏందన్నా? అయిపోయిందమ్మా, నెక్స్ట్ మంత్ రిలీజ్ అనుకుంటున్నాను. నెక్స్ట్ మంత్ ముందుగా మిమ్మల్ని పరిచయం చేస్తా. మీ పేరు? నా పేరు ఇషికా సింగ్. ఏం చేసారు ఈ సినిమాలో? ఏం చేసారు చెప్పు. డర్ అయిందా? ఏ డర్గాకేం కాదు, మంచిగానే మాట్లాడతా. చూడడానికి గొంతు చాలా పెద్దగా ఉంటుంది. చెప్పు. What role did you do in this? Small role, heroine role. కాదు, నీ దెబ్బకు ఇప్పటిదాకా ఇచ్చిన ఇంటర్వ్యూలలో స్మాల్ రోల్ హీరోయిన్ రోల్ అని చెప్పింది. ఓన్లీ నీ గొంతుకు భయపడిపోయింది. భయమైందా? అమ్మాయ ఎన్నేళ్ళ వరకు గుర్తుంటది భయపడ్డది? అంటే అర్థమైంది కదా, ఆ బుజ్జికి తెలుగు రాదు, నేను ఎంతన్నా మాట్లాడచ్చు, ఓన్లీ హిందీలో ఇంగ్లీష్లో మాత్రమే సమాధానం చెప్తుంది. అందుకే మనకు మంచిగా దొరికింది. ఏదో చిన్న రోల్ అట హీరోయిన్ గా చేసుడు. అన్న హీరో అన్న నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు అన్న ఈ సినిమాలో? ఏదో నీది కూడా చిన్న రోల్ లెక్క ఫీల్ అవుతున్నావు. చిన్న 3 రోళ్ళు అమ్మ. ట్రిపుల్ యాక్షన్, పెద్దరాయుడు, పాపరాయుడు, ఆండ్రాయుడు, 3 క్యారెక్టర్లు. ఫుల్ హ్యాపీ ఏంటంటే 4 సినిమాలు వెంబడి 3 క్యారెక్టర్లు చేసేటువంటి అవకాశం రావడం ఈ సినిమాలో. లేట్ అయినా ఏదైనా అంటే నన్ను నేను చూసుకున్నప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అవునా. ఎప్పుడో చిరంజీవి గారు ముగ్గురు చిరంజీవి గారులను చూసి, తర్వాత తారకన్న మొన్న చేసినటువంటి ఆ సినిమా, తర్వాత నేను డబ్బింగ్లో ఎడిటింగ్లో మొన్న సినిమా చూసినప్పుడు అసలు ఎంత హ్యాపీ అంటే అది నేనేనా అన్నంత హ్యాపీ. ఏదో చిన్న చిన్న రోళ్ళని చూసుకుంటా కూడా ఇంత హ్యాపీ. మీరు? నేను కూడా ఏదో చిన్న హీరోయిన్. అబ్బా, ఈ కాలం హీరోయిన్లు అందరూ మాది హీరోయిన్ రోల్ అని చెప్పొద్దు, చిన్న హీరోయిన్. మీ పేరు? గీతాంజలి. ఇప్పటివరకు ఏదైనా సినిమాలు చేసిరా? చేసా, కొన్ని సినిమాలు చేసా. ఈ సినిమాతో ఇంకా ఆడియన్స్ కి బాగా దగ్గరగా కనెక్ట్ అవ్వబోతున్నా. అంటే దీంట్లో సంపు అన్నతో ఈక్వల్ ఉంటుందా మీది? ఈక్వల్ గా ఉంటుంది. అసలు సంపు ట్రిపుల్ రోల్ చేసింది కాబట్టి ప్రతి షాట్ లో ప్రతి సీన్ లో సంపు డిఫరెంట్ క్యారెక్టర్స్ డిఫరెంట్గా ఉంటారు కాబట్టి ప్రతి దాంట్లో మేము ఉండాల్సి వచ్చింది. సో ఈక్వల్ గానే కనిపిస్తాం ముగ్గురం. అన్న మీ పక్కన 7 హీరోయిన్లా చేసింది సినిమాలో? అబ్బా, 7 హీరోయిన్లను మెయింటైన్ చేసిందంట ఈ సినిమాలో. మామూలు ముచ్చట్నా? ఎట్లా అనిపించింది? ఏమన్నా లొల్లు గట్ట ఏమన్నా పెట్టుకున్నారా వీళ్ళు? అంటే ఈ పిల్ల హృదయకాలంలో చేసింది ఈ బుజ్జేనా? తర్వాత తను అంటే ఫస్ట్ టైం చేయడం నాతోటి. ఇంకో హీరోయిన్ ఉంది, వీళ్ళు పెద్దరాయుడుకు వీళ్ళు పాపారాయుడు గొడవలు పెట్టుకుంటారని ఏం చేస్తారంటే ఫ్లాష్ బ్యాక్ సీన్ పెద్దరాయుడుకి ఒక వైఫ్ ని, పాపారాయుడికి 2, ఆండ్రాయిడ్కి 1 అలా డివైడ్ చేసి పెట్టారనమాట, ఒకరికొకరికి సంబంధం లేకుండా. మేమిద్దరం కొంచెం ఫ్రెండ్స్ కాబట్టి దీంట్లో ఇద్దరికి ఒకేసారి సీన్స్ పెట్టారు. ఎట్లా దోస్తులైండు మీ ఇద్దరు? అంటే ఈ సినిమాతోనే, కానీ బాగా కనెక్ట్ అయిపోయాం. నిజంగానే సంపుకి 2 వైఫ్స్ ఉంటే అక్క చెల్లెలుగా ఎంత కనెక్ట్ అవుతారు. రిలేషన్షిప్ మెయింటైన్ అంటే సినిమా అయినంత వరకు అక్కడనే మెయింటైన్ చేస్తారా, తర్వాత కూడా మెయింటైన్ చేస్తారా? అదే మధ్యలో మా రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాము, ఆయనతో ఏం లేదట, నేను బాగా తిట్టాను కాదు పాపం. ఐఎమ్ టెల్లింగ్ దట్ యు ఆర్ మై సిస్టర్, కో సిస్టర్. అవునా? మరి నీకు తెలుగు రాదు కదా, ఈ సినిమాలో ఎట్లా రోల్ ప్లే చేసినావు నువ్వు? ఏదో చిన్న హీరోయిన్ అదే. My director Rupak and Rajesh, producer, screenplay and writer, they actually helped me a lot. Even assistant directors, my co-actors, they helped me a lot. Kya hota hai, when they give me the script, it is in Telugu. They write in Telugu and they give me. I cannot even read Telugu. So they break each and every word, they explain me the meaning, explain me the emotion,
before scene, previous scene, they all tell me I understand whatever I can and I tell. అంటే నీకు దాంట్లో ఎంత చూసుకున్నా కూడా భాష రాకపోతే మనకు ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ రావు కదా, అవి ఎట్లా మేనేజ్ చేసినావు? Expressions. वो भी they tell me crying scene, emotional scene, laughing scene, sad scene, dead body waking up scene, सब మొత్తం అన్ని వాళ్ళు చేసి చూస్తూ పెట్టేది యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు చేసినట్టే చేసేది. నేను ఎవరు ఆట పట్టియలేదా ఇగో ఇది ఏడుపు సీన్ ఏడవాలి అనుకుంటే ఎవరు చెప్పలే? No one teased you when you're acting or doing something. everyone, you know, मेरा दुख I cannot tell to anyone. क्या बोलते हैं? बोलते मेरे अंदर frustration and all ना, I cannot tell anyone. Everyone played with me like a football. In fact, my first film पूरा shooting खत्म हो गया. ఏది ఫస్ట్ సినిమా పేరు చెప్పు ఒకసారి. हृदय कालियम. Okay. Shooting over. Posters, everything over. Theater में I'm sitting here, no? Everyone is laughing. I did not understand why. तब पता चला it's a comedy film. తనకు అప్పుడు అప్పుడు అర్థమైందా Comedy. నేను కామెడీ సినిమా యాక్ట్ చేసిన? Yeah. ఎంత గొప్పదానే తల్లి నువ్వు. So సినిమాలో నీకు నచ్చిన డైలాగ్ ఏంది చెప్పు? డైలాగ్ చెప్తుంది. డైలాగ్ డైలాగ్ तुम एक्शन बोलना, तुम डायरेक्टर. నేను డైరెక్టరా? चलो 1 2 3 రెడీ టేక్ యాక్షన్. నన్నేం చేయమంటారు? నాకంటూ కోరికలు ఉండవా? భర్తతో సరదాగా గొడవ పడాలని, ఆయన కష్టపడి అలసి ఇంటికొస్తే పక్కింటోళ్ళ కబుర్లు మొత్తం చెప్పాలని, వచ్చిన జీతం మొత్తం చేతికిచ్చాక నేనే ఓ 10 పరకో చేతిలో పెడితే ఆయన కళ్ళల్లో ఆ ఆనందం చూడాలని నాకు అనిపించదా? ఎంతసేపు అమ్మ నాన్న అంటూ వాళ్ళ కొంగు పట్టుకొని తిరగడం, నా బయట పట్టి తిరిగిందే లేదు. నాకు విడాకులు వద్దు, నా భర్త నాకు కావాలి. కట్. ఆయన డైరెక్టర్ పని నా కూడా నువ్వే చేస్తావా? ఇంకొక పొడుగు చెప్పిద్దామని నేను అనుకున్నా, అక్కడికి ఆగిపోయాను. అన్న మీకు ఈ సినిమాలో నచ్చిన డైలాగ్ ఏంది? రేయ్, కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలిసాక ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే పుడతామో చస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తను పుట్టింది తన కోసం కాదు, ఎక్కడో పుట్టిన ఎదవ కోసం అన్న విషయం తెలిసాక అమ్మ నాన్న కలిసి 1 కిలో లడ్డూలు 1 కిలో చెగోడీలు పెట్టి దున్నపోతు లాంటి ఓ పెళ్లి కొడుకును తీసుకొచ్చి తల్ల దించుకొని పెళ్లిలో కళ్ళు దించుకొని శోభనం గదిలో పడుకుంటే గుండెల మీద తాలిబరువు శరీరం మీద వాడి బరువు మోసి మోసి వాడు వేసిన విత్తనాన్ని 9 నెలలు మోసి మోసి ఓ పండంటు బిడ్డకు జన్మనిచ్చి ప్రతిరోజు కోడి కంటే ముందే నిద్రలేచి నుదుటిన బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పాలు మరగబెట్టి కాఫీ పొడి టీ పొడి కలిపి పెట్టి పిల్లల నోటికి తిండి పెట్టి వాళ్ళను బడికి వెళ్ళగొట్టి నిన్ను ఆఫీస్కు తరిమి కొట్టి ఒక చేత రిమోటు మరో చేత కత్తిపీట పట్టుకొని ఛానల్స్ మార్చి మార్చి కూరగాయలు తరిగి 11 గంటలకు మా ఊరి వంట 12 గంటలకు స్టార్ మైలా చూస్తూ వీటి మధ్యలో వంట చేస్తూ కూరెక్కడ మాడిపోతుందో అనే టెన్షన్లో బ్రేక్ మధ్యలో అత్తగారికి అన్నం పెట్టి ఆడదే ఆధారం ముద్దమందారం మనసు మమత గోకులంలో సీత స్వాతి చినుకులు అంటూ పగలు రాత్రి తేడా లేకుండా సీరియల్లో సమస్యల్ని తన సమస్యలుగా భావించి బరువెక్కిన గుండెతో అలసిచ్చిన భర్తకు గుప్పెడంత మాడిపోయిన ఉప్మా పెట్టి అప్పుడు తిని పడుకుంటుంది. అదిరాడదంటే అలాంటి నీ భార్యను వదిలేస్తావా బ్లడీ ఫుల్? ఇందుకు కదన్నా అందరికి బాగా కనెక్ట్ అయింది. ప్రతిదీ అంటే ఆడోళ్ళు లేచిన దగ్గర నుంచి ఇక మొత్తం వాళ్ళ మొత్తం ఉన్నది. ఈ డైలాగ్ తో పాటు ఈ సినిమాలో కూడా నువ్వు పాట పాడుతున్నావు వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు చెప్తున్నారు మా సంపుకు మస్తు గొంతున్నది, సంపు గొంతు మంచిగా ఉన్నది. సంపు అన్న, మీరు హృదయ కాలేయం తీసిన డైరెక్టరే ఇప్పుడు ఈ సినిమాకి ప్రొడ్యూసర్. మీకు మీది చూసుకుంటే మొన్న అదే దాసరి నారాయణ గారు కూడా మీతోని అంటే అంతకుముందు ఎర్ర బస్సు ఆ టైంలో మీతో యాంకరింగ్ చేయించింది. తర్వాత మంచు మామ వాళ్ళ ఫ్యామిలీలో చూస్తేనేమో విష్ణు సార్ ప్రొడ్యూసర్ చేసిండు మా సినిమాకి. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో వాళ్ళని ఏమన్నా చేస్తున్నారా? మెన్షన్ ఏమన్నా ఉందా? ఎవరిని? మా మంచు అన్న గానీ లేకపోతే ఎవరు విష్ణు అన్న వాళ్ళది కానీ ఏదన్నా ఉందా దీంట్లో? అలాంటిది ఏం లేదు. మరి వాళ్ళతో చేసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అమ్మ అసలు సూపర్ అమ్మ. ఎందుకంటే మోహన్ బాబు గారికి పెద్ద ఫ్యాన్ నేను. నిజంగా నేను నటుడు అవ్వడానికి కారణం పెద్దరాయుడు క్యారెక్టర్. దాని గురించి కూడా మీకు ఏమైనా టిప్స్ ఇచ్చిందా? అసలు ఆ గెటప్ ని చూసి ఏమన్నాడు? ఫస్ట్ అంటే పెద్దరాయుడు కొబ్బరిమెట పోస్టర్ హృదయకాలం ఎప్పుడే రిలీజ్ చేసినాం. ఆ పోస్టర్ ఎప్పుడూ అంటే చాలా రోజుల కిందనే టైటిల్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేసినాము. బాగుందండి. అంటే దాని తర్వాతనే వాళ్ళ ఆ బ్యానర్లో సింగం 1 2 3 చేసినాం కదా. అంటే ఒక హ్యాపీ ఏంటంటే
తనకున్న ఎంతోమంది ఫ్యాన్స్లో బట్ నేను ఒక అభిమాని. అలాంటిది హృదయకాలమైన ఓ చిన్న సినిమా, ఓ చిన్న నటుడిని ఆ బ్యానర్లో వాళ్ళు సినిమా చేయడం నిజంగా నేను హ్యాపీ. అసలు రోజు ఇంకా మామూలుగా మోహన్ బాబు గారిని కలవడం, మోహన్ బాబు గారితో లంచ్ చేయడం, ఇంకా ఫ్యామిలీ మెంబర్గా ఇప్పటికీ అలా జరుగుతుంది. హృదయకాలం తర్వాత అంతకుముందు అసలు సంపు ఎవరు ఏదెవరు ఎవ్వరికి తెలియదు. హృదయకాలం తర్వాత మంచి పేరు వచ్చింది. సంపు అని అంటే చాలా అందరూ ఆ డిచ్చిక్ 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 స్టెప్ వేస్తారు. ఆ స్టెప్ చాలా అదైపోయింది. ఆమె పెడుతుంది చూడు చేతులు, బాగా అదైపోయింది. తర్వాత మీకు ఆ సెలబ్రిటీ స్థానం వచ్చిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే టోటల్ డిఫరెంట్ రా. అంటే అప్పటి లైఫ్కు ఇప్పటి లైఫ్కు. అప్పుడేదో చేసాం. నా ఫస్ట్ సినిమా చేసింది మహాత్మా, గురుగారు కృష్ణంశ గారిది. శ్రీకాంత్ అన్న 100వ సినిమాలో ఓ చిన్న క్యారెక్టర్ చేశా. ఓకే. అక్కడ నుంచి ఏమో 4-5 సినిమాలు చేసినా అవి అవ్వలేదు, రాలేదు. వచ్చినా మనది ఎక్కడో వెళ్ళిపోయింది. అక్కడెక్కడో చూస్తారు, లాస్ట్లో హాఫ్ మందిమే కనిపించేటువంటి. టోటల్ డిఫరెంట్. అంటే ఇప్పుడు మన అంటే ఇవన్నీ మనకు ఇప్పుడు ఇలాంటి ఛానల్స్లో కూర్చోవడం కానీ, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎవరన్నా కలిస్తే ఒక ఫోటో దిగుదాం అనుకున్న దగ్గర నుంచి ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పక్కన కూర్చొని మాట్లాడేంత స్థాయి నిజంగా అదృష్టంగా భావిస్తా. వచ్చిపోతా అంటే అందరు వచ్చి సంపన్న ఒక్క మాట, సంపన్న ఒక్క డైలాగ్. అవును. నీది నువ్వు హృదయకాలం సినిమా చేసినావు కదా, నేను మాట్లాడేది మంచిగా అర్థం చేసుకో, సరేనా? ఈ సినిమాలో నీ రోల్ ఏంటిది? సంపు వైఫ్. ఎన్నో వైఫ్? చిన్న వైఫ్. అందరికంటే చిన్న వైఫ్. నీ దగ్గర నుంచేనా విడాకులు కావాలంటాడు? I go. నువ్వు పోతావు. హస్బెండ్ మీరా టార్చర్. దట్ ఈస్ ద డైలాగ్. నా భర్త నాకు కావాలి డైలాగ్. సంపు. దెన్ సంపు పెద్ద మనిషి. జస్టిస్. ఓ తీర్పు చెప్పే పెద్ద మనిషి. సంపు విలేజ్ లో ఎవరిది బ్రదర్ అయింది, అన్న అయింది, అన్న అయిండు, బ్రదర్ అయిండు, అండ్ సన్ కొడుకు అయింది, కానీ అందరికి హస్బెండ్ అయింది కూడా. అందరికి ఊర్లో అన్న అయ్యాడు, తమ్ముడు అయ్యాడు, హస్బెండ్ అయ్యాడు, అలాగే హస్బెండ్ కూడా అందరికి అయ్యాడు అంటుంది. జిస్కో హస్బెండ్ नहीं है संपू में देखना. ఎవరెవరికి మొగుడు లేరో అందరికి మొగుడు అవుతారని సంపు. చూసిన అదల్లా మా ఇంటికి వచ్చి చేస్తుంది అన్నట్టు. अभी कितना हंसा. You come to theater 1000 times you will laugh. చూసిండ్రా ఎట్లా చెప్తుందో. 1000 రెట్లు ఎక్కువ నవ్వుతావాడు అక్కడ పోయినాక. అక్కడ నవ్వుడేందో కానీ ఇక్కడ చూస్తేనే నవ్వు వస్తుంది పాపం. అంటే నీ ఒరిజినాలిటీ వాళ్ళకి తెలియదు కదా. సంపు అన్న, మీరు ఆ సినిమా నుంచి సినిమాకి ఏమైనా చేంజ్ అయ్యారా? ఏం అవ్వలేదురా, క్యారెక్టర్ పరంగానే తప్ప. కానీ కొంచెం అంటే ప్రతిసారి గుర్తు చేసేవాళ్ళు. పెద్దరాయుడు, కొంచెం పెద్దరాయుడు క్యారెక్టర్ మాత్రం నాకు ఇమాజినేషన్లో ఉండేది. తర్వాత పాపారాయుడు క్యారెక్టర్ అంటే మాకు ఓసారి 3 క్యారెక్టర్లు వచ్చేటి. పొద్దున పెద్దరాయుడు, మధ్యాహ్నం పాపారాయుడు, ఈవినింగ్ ఆండ్రాయిడ్ అలా వచ్చేటి. కాకపోతే దీనికి ఇలా ఉండాలి, దానికి అలా ఉండాలి అని ఏం లేదు. ఓన్లీ జస్ట్ డ్రెస్ చేంజ్ అంతే. అంటే మొత్తం దాంట్లో ఉండే అదంతా మాత్రం ఇలాంటి ఎప్పటికప్పుడు గుర్తు చేసేవాళ్ళు. అంటే రూపక్ గారు ప్రతిసారి సంపు ఇప్పుడు పాపారాయుడు అంటే కొంచెం వాళ్ళు కొన్ని రెఫరెన్స్ ఇచ్చేవాళ్ళు, ఇలా ఉండాలని. వాటిని కొంచెం రిమైండ్ చేస్తూ సాగిపోయింది. మిగతా హీరోలు అంటే కొంతమంది కూడా చిన్న చిన్న హీరోలు కూడా ఓవర్ నైట్ అట్లా అయిపోయిన వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న హీరోస్ అటు వాళ్ళతో పోల్చుకోలేము, ఇటు పెద్ద హీరోలతో పోల్చుకోలేము. సంపుని బయట పోయినప్పుడు ఒక పిల్లలతో ఉండడం కానీ, లేకపోతే హెల్ప్ చేయడం విషయంలో కానీ, అట్లాంటి విషయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటాడు. అట్లా ఎందుకు అనిపిస్తుంది అసలు? అంటే ఇదివరకు కూడా ఈ మీకు సెలబ్రిటీ స్థానం రాకముందు కూడా అలాగే ఉండేదా? అలాగే ఉండే. అంటే మామూలుగా ఇక్కడ చిన్నపిల్లలు అంటే నేను ఇండస్ట్రీకి రాకముందు నేను వర్క్ చేసేటప్పుడు కూడా మా గల్లీలో పిల్లలు చిన్న పిల్లలు ఉంటే వాళ్ళతోటి వాళ్ళు వచ్చి అంటే క్లోజ్గా మాట్లాడితే వాళ్ళు మీ పేరేంటి, మీరు ఎంతవరకు చదువుకున్నావు, వాళ్ళంటే వాళ్ళు కొంచెం ఎగ్జైట్మెంట్లో ఫీల్ అవుతారు. ఇప్పుడు సంపు అని అడిగినట్టు ఉంటుండే కానీ అప్పటి నుంచి కూడా బాగా అంటే కొంచెం కలయిక. ఓకే. ఇప్పటికీ చాలా చోట్లకి నేను పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు మామూలుగా ఒక చిన్న పిల్లలు ఫోటో దిగుతారన్నారు అనుకో, నేనే ఒక 2 అడుగులు ముందుకేసి ఆ పిల్లలతో ఫోటో దిగి వాళ్ళతో కోసేపు మాట్లాడతాను. నాకు ఎంత అర్జెంట్ ఉన్నా, మీ పేరేంటి, ఏం చదువుతున్నారు, ఏ స్కూలు, ఏంది, ఆడుతున్నారా అంటే నేను మామూలుగా స్కూల్ ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు కూడా అదే చెప్తా, దయచేసి ఫోన్లతో ఆడించకండి మీ పిల్లల్ని, మనుషులతో ఆడించండి. పిల్లలు ఏవైతే ఆడుకుంటారో వాటితో ఆడించండి. ఈ ఫోన్లు తోటి వీడియో గేమ్లని
స్టడీ అని అది చేయకుండా బాగా ఎందుకు అంటే ఫస్ట్ నుంచి ఉంది అది. అవును, ఇంత పోరగాళ్ళకి ఇంత పెద్ద సంచి ఇస్తారు. అబ్బా ఒక ఆడుకునే కబడ్డీలో కుంటులేదు ఏం లేదు ఈ కాలంలో. మొత్తం అంటే మామూలుగా ఆటలు ఆడుకుంటేనే చాలా మైండ్ పెరిగిపోద్ది. ఒక 6 సెన్స్ గేమ్ ఉంటుంది దానికి. అంటే ఇప్పుడు కళ్ళు మూసుకొని ఇలా చెప్పి ఎవడు గిల్లాడంటే నిజంగా ఆ గిల్లిన వాళ్ళు ఎవరో చెప్పేవాళ్ళు పిల్లలు. అంటే బట్ మేము ఆడుకున్నప్పుడు అవునా కదా, అలాంటివి పోయి ఆ ఫోన్లలో ఆడుతూ కొన్ని వీడియోస్ చూస్తే బాధ వేస్తుంది. ఆడికి అన్నం కూడా వీడియో ఆన్ చేసి పెడుతుంటారు చిన్న పిల్లలకు. నేను చెప్తుంటా వద్దు, సెల్ ఫోన్తో ఆడే పిల్లలు ఎంతమంది ఉన్నారు అనగానే అనుమానంగా అందరూ అంటారు, చిచ్చి మీరంతా సెల్ ఫోన్ తోటి ఆడతారా, బ్యాడ్ ఆడుకునే పిల్లలు ఎంతమంది ఉన్నారు అనగానే మళ్ళీ అందరు చేతుల్లో ఆడతారు. ఈ పిల్లలతో కానీ మీరు ఇవే కానీ మొత్తం అంటే ఇప్పటి కూడా ఊర్లోనే ఉంటారా లేకపోతే హైదరాబాద్లో షిఫ్ట్ అయిపోయిందా? లేదురా, అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉంటారు, నేను ఇక్కడే ఉంటున్నా. అంటే మామూలుగా వెళ్తుంటా, మనకి ఎంత 100 కిలోమీటర్లే కదా, జస్ట్ 100 కిలోమీటర్లు, 2 గంటలన్నర జర్నీ. అంటే ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎటన్నా వెళ్దామన్నా చేద్దామన్నా. అక్కడైతే అసలు ఏ ఇబ్బంది ఉండదు. నా లైఫ్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారా నా ఊళ్ళో నేను అసలు ఏముండదు. అదేంది ఒక సంపు హీరో ఏముండదు, కామ్ ఎవరి పనులు వాళ్ళకి వెళ్ళిపోతారు, నా పనులకు నేను వెళ్ళిపోతా. చూస్తారు ఇప్పుడు సిద్దిపేట టౌన్ ఉంటుంది, గోడల మీద నా పోస్టర్లో నేను బైక్ వేసుకొని వెళ్ళిపోతా. అంటే అక్కడి వాళ్ళకు ఇంకా నేను సెలబ్రిటీని అనేది వాళ్ళు నన్ను సెలబ్రిటీ ఎక్కించుకోలేదు. ఇప్పుడు అంటే నేను కూడా అదే భయపడ్డా, ఎందుకులే అంటే మా ఊరోళ్ళకు నా ఫ్రెండ్స్ అందరికీ నేను సెలబ్రిటీ అంటే దూరం పెరిగిపోతుంది అని. ఇది ఒక గొప్ప అవకాశం, దీన్ని వినియోగించుకుంటూ నాకంటూ లైఫ్ ఉంటుంది. ఆ లైఫ్ని ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతా. ఎప్పుడైనా షూటింగ్ లేకపోతే కార్ ఇక్కడ పెట్టేస్తాడు, నెక్స్ట్ ఇమీడియట్ గా నైట్ ఈవినింగ్ షూటింగ్ ప్యాకప్ అయిపోయిందంటే నైట్ బస్ ఎక్కి వెళ్ళిపోతాను అంటాడు. సిద్దిపేటలో ఉన్నా గీత, ఎప్పుడైనా నైట్ బస్ ఎక్కేసా, బస్ ఏంది సంపు కార్ పెట్టుకోని అంటే మనకు అవన్నీ సెట్ గా అంటాడు. అంటే నైట్ లో డ్రైవ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఓకే, అంటే బగ్గేస్తావా? ఏసుడు కాదురా, ఇంకేసిన తర్వాత ఎక్కడ డ్రైవ్ చేస్తావు? వేసేటోళ్ళు భయపడతారు, నడపద్దు, జాగ్రత్తలు మంచిగా కానీ చేస్తావేమో అందుకే భయపడుతున్నావు. లేదు ఏం అట్లేం లేదు, దూరం అసలు. మామూలుగా ఆ టైంకి ఇంకా స్టీరింగ్ ఇలా కొట్టి పక్క నుంచి కొట్టచ్చు. ఇంట్లో వదిలేదు నీకు ఎట్లుంటది, వదిలే సపోర్ట్ ఎట్లుంటది? ఫైన్, ఆమె సపోర్ట్ వల్లే ఇక్కడ ఉన్నాం. అదే మరి 7 వాళ్ళతో చేస్తున్నాం పాపం ఇంట్లో ఎంత అంటే పాపం వాళ్ళకు కూడా ఈ ప్రపంచం తెలియదు కదా. నాకే ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, తక్కువని ఎవరు లేరు. ఒకటే రాత్రి కళ్ళు మూసి తెరిచేసరికి మొత్తం చుట్టూ అంటే ఇంత పెద్ద వాళ్ళు అంటే మనకు అవకాశాలు ఇవ్వడం, మనం వెళ్ళడం కలవడం అంటే నాకే ఇంకొంచెం అదిగా ఉంటుంది. అమ్మో అని నేనే చాలా అదిగా ఉంటా. పాపం వాళ్ళకి ఆ మాత్రం తెలియదు కాబట్టి వాళ్ళు ఫైన్. ఆ అమ్మాయిని ఆ సినిమాల నుంచి ఈ సినిమాకి తీసుకోవడానికి రీజన్ ఏందన్నా? వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ. చూసిండ్రా కెమిస్ట్రీ అట, అంటే వాళ్ళ వైఫ్ తో కన్నా ఎక్కువ బాండింగ్, ఇది కెమిస్ట్రీ, ఎక్కువ టైం స్పెండ్ చేయడం తనతో కాబట్టి ఈ సినిమా కూడా తీసుకున్నా. మళ్ళీ అసలుకే పంచాయతీ జయవై తీసుకొచ్చుకున్నావు కదా, ఇంకొంచెం ఎక్కువనే ఉండుంటాం. లేదు, ముగ్గురు ఫస్ట్ 7 హీరోయిన్లు అనుకున్నప్పుడు తను అంటే ఫస్ట్ నుంచి ఇంకా మా టీం అందరికి తెలుసు కదా, అంటే తను మంచి యాక్టర్. తెలుగు రాదు కానీ అంటే ఇప్పుడు తను చెప్పినట్టుగా సూపర్ యాక్టర్, మంచి డాన్సర్. ఇప్పుడు ఆ అమ్మాయి డైలాగ్ చెప్తుంటే అర్థమవుతుంది. సంపూర్ణతోని చేసినావు కదా, అంటే ఏదన్నా ఫంక్షన్స్ ఉన్నా అట్లా వెళ్తాను అని చెప్పేసి అన్నావు. ఏమన్నా పార్టిసిపేట్ చేయించిండా నీతోని? అంటే ఏదన్నా హెల్ప్ చేసే దాంట్లో మీరు కూడా చెయ్యండి అట్లా ఇట్లా ఏమన్నా? ఏ చిన్నది ఉన్నా కూడా సంపు ఫస్ట్ ఉంటాడు. ఎగ్జాంపుల్ నాదే, ఎందుకంటే ఒక ఇష్యూ ఇక్కడే ఒక 1 year బ్యాక్ అయింది నాది. ఒక ఇష్యూ అవుతుంటే ఒక ఇండస్ట్రీ వాళ్ళు ఒక 100 members ఉన్నారు, ఓకే, ఫుల్ సరౌండ్ అయ్యి మధ్యలో నేను ఉన్నా, నాకు దెబ్బలు తాగలే, మొత్తం ఒక ఏదో ఇష్యూ అయింది, రోడ్ మీద వెళ్తుంటే ఇష్యూ అయ్యి ఫుల్ బ్లీడింగ్ ఇదంతా అవుతుంటే ఒక్కరు వచ్చి జస్ట్ హ్యూమానిటీతో ఒక్కరు వచ్చి ముందుకు వచ్చి ఆపలేదు, తీసుకొని వెళ్ళి నన్ను హాస్పిటల్ తీసుకొని వెళ్ళడం ఇవన్నీ కూడా చేయలే. అలా నించొని చూస్తున్నారు, కొంతమంది వీడియోస్ తీయడానికి ట్రై చేస్తున్నారు. ఏం చేయాలి అర్థం కాలేదు. మా ఫ్రెండ్స్ అందరు కూడా అమ్మాయిలు కూడా ఎవ్వరు రావడానికి డేర్ చేయట్లేదు ముందుకి. సంపు ఆ క్రౌడ్లో నుంచి ముందుకు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళాడు.
సంపు అసలు స్టెప్ చేసి ఎవరిని ఇది చేయకుండా లెక్క చేయకుండా ఫస్ట్ వచ్చి నన్ను తీసుకొని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. తన హ్యూమానిటీ లెవెల్స్ అంత అంత మంచి మనసు తనకి. అంత అంటే నువ్వు కూడా ఇండస్ట్రీలో మెంబర్వే కదా, నువ్వు కూడా సినిమాలు చేస్తున్నావు కదా, ఆయన కూడా ఎవరు నాకెందుకు అనేసి నించునే మనుషులు అందరూ అరే మనకు అంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కూడా. కానీ సంపు అలా కాదు, మన అని అనుకుంటే ముందు ఫార్వర్డ్ స్టెప్ వేస్తాడు ఎవరున్నా రాకపోయినా. అది తన హార్ట్. సంపూర్ణ జీవితాంతం నీకు ఒక బెస్ట్ కాంప్లిమెంట్ చాలే నిజంగా. అంటే ఒక అమ్మాయిని అంటే అమ్మాయి అయినా ఇంకెవరైనా కూడా ఈ 8 రోజులలో గట్లనే ఉన్నది. ఏదన్నా అయి కింద పడ్డా లేకపోతే యాక్సిడెంట్ అయినా కూడా వీడియోలు తీసుడు బాగా ఫ్యాషన్ అయిపోయింది. నిజం చెప్తున్నా కదా, ఒక యాక్సిడెంట్ అయినప్పుడు పేషెంట్ తనకు వాటర్ కావాలా ఏం చేయాలి దాని దానికంటే ఎక్కువ వీడియోలు తీయడం ఎంత దారుణం అంటే దీని మీద ఎప్పటికైనా ఒక మంచి ఏదైతే అంటే ఏదో ఒక దీని మీద చేయాలని ఒక చిన్న ఆలోచన. అంటే ఇప్పుడు ఒక ఇష్యూ జరుగుతుంటే నిజంగా ఒక్కరు అనుకుంటే అంతకంటే బలవంతులు కూడా పక్కనే ఉంటారు. కానీ అంటే నేను చాలాసార్లు ఎటువైపు వెళ్తున్నాం మనం అని బాధేస్తుంది. అదే అన్న పెట్టినా కూడా వాట్సాప్లలో ఫేస్బుక్లలో లైక్స్ ఇవి రావడము, లేకపోతే దాంట్లో మానవత్వాన్ని పెట్టుకుంటున్నారు సోషల్ మీడియాలలో. అయ్యో ఇట్లా జరుగుతుందని, కానీ పక్కన ఏదైనా జరుగుతున్నప్పుడు అయ్యో అని మాత్రం ఈ మధ్యలో అంటలేరు. కానీ నీకు అట్లాంటి సంఘటన ఇంకొకసారి ఎప్పుడు రావద్దు అని, ఇట్లాంటి వాటికి నువ్వు ఇంకా ముందు ఉండాలని కోరుకుంటాం. రావద్దు నిజంగా. అంటే ఏది జరిగినా కూడా సంపు అని కాదైతే నేనున్నా చూడు. ఏ చిన్నదున్నా ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఇలా రేపు ఇక్కడికి వెళ్ళాలి, నువ్వు ఖాళీ ఉన్నావా, వెళ్దాము, ఒకరికి ఇది చెయ్యాలి, స్కూల్ కి గెస్ట్ గా వెళ్ళాలి, పిల్లలకి మంచి అవుతుంది అంట, ఇది చేస్తే మంచిగా అవుతుంది అంట, వస్తావా నాతో పాటు అని. బతుకమ్మ సంబరాలకు కూడా నన్ను ఊరుకు పిలిచిండు, రారా చెల్లె అని చెప్పిండు. కానీ దేశం పోయిండు, ఈ దేశంలో లేడు, పక్క దేశం వెళ్ళిపోయిండు. ఇప్పుడు మీ దగ్గర నుంచి ఏదైనా కాల్ వచ్చింది అనుకో మీ సర్కిల్లో, నార్మల్గా ఎప్పటికీ రెగ్యులర్ టచ్లో కాకుండా ఎవరికన్నా కాల్ చేసినప్పుడు సంపు ఫోన్ చేసిందంటే ఏదో ఉంటుంది, ఏదో అర్జెంట్ అయ్యి ఉంటుంది, అందుకోసమని చేస్తున్నాడు, లేకపోతే ఏదైనా హెల్ప్ చేయాలేమో. అంటే ఈ హెల్ప్ గురించి అంటే చాలా తక్కువ మందికి చేస్తారు. ఓకే అంటే అనుకుంటారు. అంటే ఇప్పుడు నాకు కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, అంటే నన్నంటే బాగా అభిమానించే డాక్టర్. వాళ్ళకి ఎప్పుడో పండుగలకు జస్ట్ మెసేజ్ పెడుతుంటా. ఎప్పుడన్నా నేను ఫోన్ చేసిన అంటే ఓకే చెప్పండి సార్ అని బాగా రిసీవ్ చేసుకుంటా. హాస్పిటల్లో మట్టుకు మాత్రం చాలామంది డాక్టర్లు, ఎందుకు నాకు యశోద హాస్పిటల్, అందులో కూడా చాలామంది సార్ ఇట్లా చిన్న వర్క్ రండి సార్ రండి అని చెప్పేసి. నేనంటే ఎక్కువ ఫోన్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళకే చేస్తాను. ఇంకా ఆ తర్వాత ఇంకా నాకు పెద్దగా ఏం పనులు ఉండే. ఇప్పుడు మామూలుగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అంటే వాటితో నాకేమో ఏం పనులు ఉండే, గొడవలకు వాటికి వీటికి అయితే కాదు. ఏమన్నా ఎక్కడన్నా మొన్నంటే నాకు ఒక ఒంగోలులో ఒక అతనికి జస్ట్ స్ట్రోక్ లాగా వచ్చింది అని అంటే ఫోన్ చేయగానే బాగా రిసీవ్ చేసుకున్నాను. పాపం 10:30కి ఇంక ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చి చూసుకొని బిల్ అంటే కూడా సార్ పర్లేదు సార్ మీరు ఎంత ఇచ్చినా సరే అన్నట్టుగా. అదొక్కటి మాత్రం హాస్పిటల్లో అదొకటి ఉంది. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అంటే ఒక పేషెంట్ డాక్టర్ కోసం ఎంత ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు. అంటే అలాంటి టైంలో మనం ఏదైనా చెప్పగానే వాళ్ళు బాగా రిసీవ్ చేసుకుంటారు. ఎక్కడైనా ఆల్మోస్ట్ నాకు తెలిసిన డాక్టర్లు అందరికీ HMT తరఫున నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే వాళ్ళది కూడా కొంచెం ఉంటుంది, సంపు మాట్లాడాడంటే ఒక 10 నిమిషాలు చాలా రిలాక్స్ గా నవ్వుకోవచ్చు. అవునవునవును, అంటే వాళ్ళు అదే చెప్తారు సార్ మీ వీడియో ఒక స్టెప్ వేసుకోవచ్చు. సంపూర్ణ మీరు మంచి డైలాగ్ వేస్తే, ఒక డైలాగ్ వేస్తే మంచిగా చూసి ఆడియన్స్ కూడా సంపూర్ణ దగ్గర నుంచి మేము ఇది కదా కోరుకుంటున్నది అనుకుంటారు. అంటే ఫస్ట్ ఈ 3.5 నిమిషాల డైలాగ్ కంటే ముందు ఒక డైలాగ్ రాశారు. అదంటే అది చేయలేదు, అంటే తక్కువ లెంత్ ఉందని. ఆడాళ్ళ గొప్పతనం గురించి చెప్పినాం కదా, మగాళ్ళ గొప్పతనం గురించి ఒక డైలాగ్ రాశాను. మొగాళ్ళ గొప్పతనం అంటే మేము మెచ్చుకోము, అయితే చెప్పొచ్చు. సినిమాలో లేదు, ఊరికే అది నాకు గుర్తుంది కాబట్టి చెప్తున్నా. చెప్పు. మగాడు, ఆఫ్టర్ ఆల్ మగాడు, తోడబుట్టిన దానికి తోడుగా నిలబడే ఒక అన్నగా, తాలి కట్టిన దానికి అండగా నిలబడే ఒక భర్తగా, కడుపున పుట్టిన దాన్ని కడుపులో పెట్టి దాచుకునే
ఒక తండ్రిగా పుట్టిన దగ్గర నుంచి కట్టె కాలే వరకు కుటుంబం కోసమే బతుకుతూ చదువుతూ సంపాదిస్తూ సంసారం చేస్తూ అనుక్షణం బతకలేక చావలేక చస్తూ బతుకుతూ చస్తూ ఏ ప్రేమకి విలువకి ఆదరణకి గౌరవానికి ఆఖరి గుర్తింపు కూడా నోచుకోలేనటువంటి ఒక మిడిల్ క్లాస్ మగాడి గురించి ఏం తెలుసురా నీకు? నేను చెప్తాను వినరా. కొడుకు పుట్టినరోజు, పెళ్ళాం పెళ్లి రోజు, కూతురు శ్రీమంతం, నాన్న కర్మంత్రం, తమ్ముడి ఉద్యోగం, చెల్లెలి సంసారం, పండుగలు, పబ్బాలు, సినిమాలు, షికార్లు, పాల బిల్లు, నీళ్ళ బిల్లు, డిష్ బిల్లు, పేపర్ బిల్లు, కరెంటు, రెంటు, స్కూళ్ళు, ఫీజులు, ట్యూషన్లు, రేషన్లు, ఇలా చెప్పుకుంటూ పోతే నెల తిరిగేసరికి కళ్ళన్నీ ఎవడి వంక చూస్తాయో వాన్నే అడగరా ఒక మగాడిగా బ్రతకడం ఎంతటి కష్టము. చూసిరు కదా మిట్టపల్లి పిల్లగాడు సంపూర్ణేష్ బాబు హీరోయిన్లతో మాట ముచ్చట ఎట్లున్నది? సంబరపడ్డారా? సరే ఇక అందరికి మళ్ళొకసారి హ్యాపీ రిపబ్లిక్ డే. చూసుకుంటూనే ఉండురి హెచ్ఎం టీవీ.